హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ గైడ్ ఛానల్. టెట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. సో టెట్ రిజల్ట్ ఎలా చూసుకోవాలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఒకసారి ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి టీజీ టెట్ అని కొట్టగానే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టెట్ రిజల్ట్, ఫైనల్కి రెస్పాన్స్ షీట్, టెట్ టీజీ టెట్ జూన్ 2026 హాల్ టికెట్ డౌన్లోడ్, ఇవన్నీ ఆల్రెడీ ఇవి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఓల్డ్ టెట్ రిజల్ట్ కూడా మనం చూసుకునే ఆప్షన్ ఉంది. మనకు కావాల్సింది ఇప్పుడు టెట్ రిజల్ట్ మనకి ఒకవేళ మార్క్సే కావాలనుకుంటే టెట్ రిజల్ట్ క్లిక్ చేయాలి. లేదు ఫైనల్కి యాక్చువల్గా కీ ఆన్సర్స్ ఏంటియో తెలుసుకోవాలంటే ఫైనల్ కీని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ రెస్పాన్స్ షీట్, మన రెస్పాన్స్ షీట్ అంటే మన ఆన్సర్స్ ఎలా మనం ఎక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ పెట్టినాం, ఏ ఆప్షన్ రాంగ్ పెట్టినాం తెలుసుకోవాలంటే రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు కనుక రిజల్ట్ మనం ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే టెట్ రిజల్ట్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో నెక్స్ట్ దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి మంత్, ఇయర్, హాల్ టికెట్ నెంబర్, పేపర్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. సో మంత్, ఇయర్ అని చూసుకున్నట్లయితే మనం జూన్ 2026 ఓపెన్ చేయాలనుకున్నాం. నెక్స్ట్ పేపర్ 1 పేపర్ 2 ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, ఇలా హాల్ టికెట్ నెంబర్ని మనం క్లిక్ చేసుకోవాలి. చేయగానే మనకు మార్క్స్, ప్రింట్ మార్క్స్ మెమో అంటే ఏ సబ్జెక్ట్లో తెలుగు కానీ ఇంగ్లీషు, సైకాలజీ, నెక్స్ట్ మెథడ్స్, ప్రతి దాంట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి మార్క్స్ మేము మనకు కాలేజ్లో కానీ స్కూల్లో కానీ మార్క్స్ మేము ఎలా వస్తుందో ఆ టైప్లో ఇక్కడ టెట్ రిజల్ట్ అనేది వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఇలా మనం టెట్ రిజల్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ టెట్ రిజల్ట్ చూసుకున్నట్లయితే మీ స్కోరు ఎంత వచ్చింది. సో టెట్ స్కోరు 80 నుంచి 100 వరకు వచ్చిందా, 100 ఎబోవ్ ఉందా, 120 ఎబోవ్ ఉందా, మీరు ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో 100 వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, 100 ఎబోవ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, 120 పైన వచ్చిన వాళ్ళు ఏం చేయాలి. నెక్స్ట్ అసలు టెట్ స్కోర్ ఎందుకు పెరగడం లేదు, మీరు టెట్ స్కోర్ పెరగాలని ప్రిపరేషన్లో ఉన్నారు. సో మీరు తీరా ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత టెట్ స్కోర్ అసలు పెరగడం లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 80 to 100 వచ్చింది, ఆ మధ్యలోనే స్కోర్ ఉంటుంది అనుకోండి, ప్రతిసారి స్కోర్ ఒకే దగ్గర ఆగిపోతుందా, 80 to 100 ఆ స్కోర్ వద్ద అక్కడే ఆగిపోతుందా, నెక్స్ట్ 100 పైన, 120 పైన. సో 100 పైన ఉన్న వాళ్ళు టెట్ స్కోర్ ఇంకా ఎక్కువ గ్రోత్ అవ్వాలంటే, మార్క్స్ గెయిన్ అవ్వాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంకా సబ్జెక్ట్ పైన ఏ సబ్జెక్ట్స్ అయితే రిపీట్ చేయలేదో ఆ సబ్జెక్ట్స్ ఇంకా రివిజన్ ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు రివిజన్ చేసిన తర్వాత మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయాలి. సో మాక్ టెస్ట్లు రాస్తే ఎంత టైంలో మనం ఫినిష్ చేయగలుగుతున్నాం ఒక బిట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టెట్ స్కోర్ 100 పైన వచ్చిందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ సబ్జెక్టు 80% బాగా వాళ్ళు చదివి ఉన్నారన్నమాట. సో ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికి రివిజన్ ఎక్కువ సార్లు ఇవ్వాలి. యాక్చువల్గా మెయిన్గా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ లేకపోతే మనం ఎంత సబ్జెక్టు చదివినప్పటికీ కూడా రివిజన్ ఎన్నిసార్లు చేసామనే దాన్ని బట్టి మన స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువసార్లు రివిజన్ చేస్తేనే కన్ఫ్యూజన్ లేకుండా ఆ బిట్ని మనం కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతాం. 120 ఎబోవ్ వచ్చిందంటే వాళ్ళు 90%, 95, ఆల్మోస్ట్ 95 ఎబోవ్ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళు చదివారన్నమాట. గ్రిప్ ఉందన్నమాట. ఒక సబ్జెక్ట్ పైన వాళ్ళకి గ్రిప్ ఉన్న వాళ్ళు 120 పైన స్కోర్ చేస్తారు. సో వాళ్ళు ఇంకా ఏ బిట్స్లో ఎక్కడ మార్క్స్ తగ్గిపోతున్నాయి, ఇంకా 30 మార్క్స్ ఎక్కడ తగ్గిపోతున్నాయి, నెక్స్ట్ మెథడ్సా, కంటెంటా, సైకాలజీయా, ఇంగ్లీష్లో ఉన్న గ్రామరా, ఏ సబ్జెక్ట్ పైన వాళ్ళ మార్క్స్ వాళ్ళకి తగ్గిపోతున్నాయి ఒకసారి చూసుకోవాలి. సో వాళ్ళు ఈ మార్క్స్ అన్నీ ఎలా గెయిన్ అవుతున్నాయి, ఎలా తగ్గిపోతున్నాయో తెలుసుకోవడానికి వాళ్ళు సెల్ఫ్గా అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ పైన తగ్గుతున్నాయి అనేది ఆ సబ్జెక్ట్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వీక్గా ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో మార్క్స్ మిస్ అవుతున్నాయో మనకు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, సబ్జెక్టులు మనం ఏ సబ్జెక్ట్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గ్రామర్లో మనకు మార్క్స్ మిస్ అవుతున్నాయి అనుకోండి, నెక్స్ట్ టైం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆ ఇంగ్లీష్ గ్రామర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో ఉన్న అభ్యసన సిద్ధాంతాలలో మార్క్స్ ఎక్కువ పోతున్నాయి అనుకోండి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఎక్కువ టైం దానికోసం మనం స్పెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, చాలామంది చాలా హార్డ్ వర్క్ చేసి చాలా బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. అంటే
ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నాము, ఎన్ని మంత్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాము, ఎన్ని బుక్స్ చదివాము, ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాము అనే దానికంటే ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చదివినా ప్రజెంటేషన్ కరెక్ట్గా లేకపోతే మనం హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్రజెంటేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఎగ్జామ్లో మీరు మార్క్స్ మనకి అన్ని క్వశ్చన్స్ అన్నీ తెలిసినట్టే అనిపిస్తాయి. ఎగ్జామ్లో మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ పెట్టేస్తాం ఆప్షన్స్. సో కొన్ని క్వశ్చన్స్కి మనకు ఆప్షన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. 90% కొన్ని 90% ఆప్షన్ కరెక్ట్గా అనిపిస్తుంది. 10% కొంచెం డౌట్ అనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ 50% ఛాన్స్ అనిపిస్తుంది. సో అట్లాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే వీటిని అలానే వదిలేయకుండా ఆప్షన్ పెట్టాలి. మనకు 90% అనిపించింది, 50%లో మోస్ట్ ఏది అనిపిస్తుంది దానికి ఆప్షన్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ కంటే మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే అది నెక్స్ట్ మన ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ మనకి ఆ క్వశ్చన్ పెట్టలేదు అని లాస్ట్కి మనకి అది రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో మనం అన్ని సబ్జెక్టులు మళ్ళీ ఒకసారి మనం ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీషు ఇవన్నీ పెట్టామా లేదా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం కదా. సో అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అనేది కలర్ అది కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని ఒకసారి చూడాలనుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్స్ అప్పుడు. సో దాన్ని మళ్ళీ మనం చూసి కరెక్ట్ ఆన్సర్ ఏదో పెడదాము అని గుర్తు చేస్తుంటుంది. సో అప్పుడు టైం ఉంటే మనం ఆ ఆన్సర్ని పెట్టగలుగుతాం. ఒకవేళ టైం లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది? సో మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ అది ఆన్సర్ మనం పెట్టినట్టే. మార్క్ ఫర్ రివ్యూ అంటే మనం ఇంకోసారి దాన్ని చూడాలనుకున్నామని అర్థం, అంతే తప్ప ఆన్సర్ పెట్టనట్టు కాదు, ఆన్సర్ పెట్టినట్టే. సో మనం చూసేంత టైం లేకపోయినప్పటికీ కూడా దాన్ని మనం అలానే మన టైం అయిపోయింది అనుకోండి వదిలేయచ్చు. సో మన ఆన్సర్ పెట్టినట్టే అవుతుంది. అందుకే మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ అనేది వెరీ వెరీ యూజ్ఫుల్. సో నెక్స్ట్ ఏ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలంటే మనం ఏ సబ్జెక్ట్లో అయితే మార్క్స్ తగ్గిపోతున్నాయో ఆ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువసార్లు దాన్ని చదవడానికి ట్రై చేస్తే మనం మార్క్స్ ఎక్కడైతే తగ్గిపోతున్నాయో ఆ ఏరియాలో మనం మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనం స్టార్ట్ చేసేటప్పుడు మంచి ఎగ్జైటింగ్గా ఉంటాం కాబట్టి వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ పైన మనం ఫోకస్ చేసామనుకోండి సో మనం నెక్స్ట్ మార్క్స్ మనకి లాస్ అవ్వకుండా ఉంటాం. నెక్స్ట్ క్విక్ రీజన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్విక్ రీజన్ అంటే ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం టెక్స్ట్ బుక్లో కానీ ఏదైనా మెటీరియల్లో కానీ అండర్లైన్ చేసుకుంటాం అనుకోండి వాటిని ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేసుకొని వెళ్తే ఎగ్జామ్కి మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అనే బటన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ప్రతిరోజు కన్సిస్టెన్సీగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాం అనేది ఖచ్చితంగా మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ మార్క్స్ 120 వచ్చిన వాళ్ళు 120 పైన గెయిన్ చేయడానికి 130 టార్గెట్ పెట్టుకోండి. 100 వచ్చిన వాళ్ళు 120 పెట్టుకోండి. 80 to 100 వచ్చిన వాళ్ళు 120 టార్గెట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకు డిఎస్సిలో కూడా మంచి మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి సో ఈ పేపర్ అనేది టెట్ పేపర్ అనేది చాలా ఈజీగా వస్తుంది కాబట్టి ఇప్పుడే మనం మార్క్స్ గెయిన్ చేసుకొని ఉంచుకోవాలి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.